నమస్కారం అందరికీ. సిరా సమీరంలోని మొదటి కవితను వినిపించగోరుచున్నాను, ఆలకించండి. నా మదిలో ఆ గదిలో భవిష్యత్తుకు పునాదులు వేసే ఎన్నెన్ని అద్భుత కళాఖండాలు నిర్మించబడ్డాయో. గది అంటే గది చిత్రమైనది, అది మహత్తరమైన గది విస్తీర్ణము 4 మూలలే అనిపించినా దాని ఖ్యాతిని మాత్రం నలు దిశలకు విస్తరింపజేసుకుంటుంది. అల్లరి చేష్టలకు, ఆకతాయి దుడుకుతనాలకు కళ్ళెం వేసి కట్టిపడేస్తుంది. చరిత్రల సారమును రంగరించి సకల విద్యలను, సకల శాస్త్రాలను అన్నింటినీ ఔపోసన పట్టి దేశోద్ధారకులను, ఈ ధరాధిపతులను నా ఎదలో నుండి ఎప్పుడెప్పుడు లోకానికి అందిస్తాను అని ఉవ్విల్లూరుతుంది ఆ గది. వేద విద్యలు, శాస్త్రవచనాలు, సుభాషితాలు, సుమధుర కావ్యాలు అన్నింటికీ నిలవైన కొలువు కూటమి ఆ గది. ఒక్కసారి హృదయ కవాటాలను తెరిచి ఆ గదిలోకి గనక వెళ్ళామంటే తెలుస్తుంది, అది ఒక స్వాప్నిక జగత్తు. మనసును మైమరపించి పూర్వ వైభవమును కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసే ఒక మహత్తు. అక్షరాభ్యాసం చిగురు తొడిగిందంటే సరి, ఆ గది తన తనువెల్ల గంటలు వేలాడదీసుకున్న దేవాలయం అవుతుంది. తనను నమ్మి వచ్చిన బాల బంధువులను అక్కున చేర్చుకొని ఆ తరం నుండి వాళ్ళ గతినే మారుస్తుంది. ఇంతకీ ఏమిటా గది? ఇప్పటికే మనం ఒక రకంగా ఆలోచించే ఉంటాం కదా, అది ఏ గది అని. అదే తరగతి గది. దేశ పురోభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి ఆ గదే ఒక మూల స్తంభం. నిర్జీవమై నీలిగి ఉన్న ప్రతి మేధస్సుకు ఆయువులుదే ఒక అమృత భాండం. నా మదిలో ఇలా ఉవ్వెత్తున ఎగిసి వస్తున్న భావాలతో ఆ గదిని ఎంత వర్ణించినా తక్కువే. అందుకే ఆ గది ప్రతి విద్యార్థి ఆశయ సౌధానికి, ఈ నా భావ చిత్రానికి ఒక గట్టి పునాది. అదే తరగతి గది. సుప్పని సత్యనారాయణ గారు నిజంగా తరగతి గది గురించి ఎంత అద్భుతంగా వివరించారు కదా. తరగతి గదిలోనే కదా తరగని నిధిని సాధించి మనము ఈనాడు ఉన్నత స్థాయిల్లో ఎంతోమంది ఉన్నారు. మనము కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్నామంటే మనకు పునాది ఆ తరగతి గదే. కాబట్టి సుప్పని సత్యనారాయణ గారి యొక్క మదిలో నుంచి వెలువడినటువంటి ఈ యొక్క గది యొక్క నా గది ఆ గది అనేటువంటి ఈ యొక్క శీర్షిక ద్వారా మనకు అందించిన